జెన్జీ న్యూస్ వీక్షకులకు ఉదయపూర్వక నమస్కారాలతో స్వాగతం సుస్వాగతం. ఈరోజు కథనం ఫలరజ మామిడిలో ప్రస్తుత తరుణంలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు ఒకటి. ప్రస్తుతం జనవరి మాసంలో మామిడి విరగబూసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మామిడి కాండానికి మొదలు నుంచి కాండానికి చెదల పురుగు చెదలు బట్టి ఈ యొక్క పంట నష్టానికి కారణం చేసే ఒక భాగం కాబట్టి అట్టి చెదలను దులుపుకోవాలి. ఆ దులుపుకున్న తర్వాత మళ్ళీ చెదలు పట్టకుండా, అదేవిధంగా చీమలు పురుగులు పైకి బారకుండా ఉండేందుకు సస్యరక్షణ చర్యల్లో ఒకటైనటువంటిది. అది మనకు చూడడానికి చిన్నగానే కనిపించవచ్చు, కానీ అది ఇటువంటి ఈ యొక్క చర్యలు చేపట్టినైతే ఫలితం అమోఘంగా ఉంటుంది. అందుకు మామిడి ఈ చెట్టు శుభ్రపరుచుకున్న తర్వాత ఈ మామిడి చెట్టుకు మనము సున్నం వేయవలసి ఉంటుంది. అట్టి యొక్క సున్నానికి మనము 5 కేజీల సున్నానికి 1/2 కేజీ యాంట్స్ కిల్లర్, అదే చీమలకు సంబంధించిన మందు, అది గమిజన్ పొడి అని రకరకాలుగా ఉంటారు. ఈ 5 కేజీల సున్నం మనకు యాంట్స్ కిల్లర్ వచ్చేసి ఇది ఒక 5 కేజీలకు 4 బకెట్ల నీటిలో, సుమారు 40 లీటర్ల నీటిలో బాగా కలుపుకున్నట్టయితే 40 చెట్లకు, అదే ఎకరం వరకు ఈ యొక్క మనకు ద్రావణం సరిపోయే ఆస్కారం ఉంటుంది. ఇది మనం బాగా కలుపుకున్న తర్వాత మిశ్రమాన్ని మనం ఒక బకెట్లో తీసుకొని, ఈ బకెట్ ద్వారా మనము మొక్కకు అందించేందుకు మనం ఒక పెద్ద పెయింట్ బ్రష్ వాడినట్టయితే మనకు ఈ యొక్క సులువుగా ఉంటుంది ఇట్టి ప్రక్రియ. ఇది మనము బకెట్ ద్వారా చెట్టుకు వేసేటప్పుడు ఆ బ్రష్ ద్వారా తరచూ కలుపుతూ వేయాలి. ఎందుకంటే కింద మడ్డి అనేది కింద చిక్కపడే ఆస్కారం ఉంటుంది. ఈ ద్రావణం అనేది కేవలం వాటర్ పైన తేలి ఈ యొక్క అసలు ద్రావణం అంతా కిందికి చేరే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తరచు కలుపుతూ చెట్టుకు బాగా రాపిడ్ చేస్తూ వేయాలి. అట్లా వేసినట్టయితే ఆ యొక్క ప్రతి బొరియలో అది నిండి, ఈ యొక్క సున్నం నిండి ఎటువంటి చీడపీడలు మన యొక్క చీమలు కానీ ఈ చెదలు కానీ మళ్ళీ పట్టే ఆస్కారం ఉండదు. ఇది ప్రతి ఒక్క అన్నదాత చేపట్టినట్టయితే తోట చూడడానికి కనువిందుగా కాకుండా అద్భుతంగా కనిపించడంతో పాటు ఎంతో మేలు మనకు మంచి దిగుబడి పొందేందులో భాగమైనటువంటి సస్యరక్షణ చర్యగా ఎంతో ఇది అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అన్నదాత సోదరులందరికీ ఈ ముఖ్యమైనటువంటి విలువైన సమాచారం చేరవేసి పాటించి మంచి ఫలితం పొంది ఈ యొక్క వ్యవసాయాన్ని మరింత ఉన్నతీకరించేందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హృదయపూర్వకంగా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ కోరుతూ ఈ కథనం ఇంతటితో ముగుస్తుంది. జెన్జీ న్యూస్.